సో సంగారెడ్డి జిల్లాలో చాలా స్కోప్ ఉంది. వాళ్ళు కొంచెం ఓఆర్ఆర్ దాటేసి ఇంకా ఒక 50 కిలోమీటర్ దూరంగా పోతే జహీరాబాద్ ఉంది, నారాయణఖేడ్ ఉంది. అక్కడ వెళ్ళి వాళ్ళతో అట్లీస్ట్ ఒక అర్ధ రోజైనా స్పెండ్ చేయాలి. హాఫ్ డే అక్కడ స్పెండ్ చేసి అసలు వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, మేము ఇది చేయడానికి వస్తున్నాం, మేము మీకు కంప్యూటర్ పంచుతాము, మేము పుస్తకాలు పంచుతాము, ఇంకా కొన్ని పప్పు అన్నం పంచుతాము, దట్ ఈస్ నాట్ నీడెడ్. ఆల్రెడీ సన్న బియ్యం అందరికీ ఉంది, వాళ్ళకి అంతా స్తోమత ఉంది, వాళ్ళకి ఇప్పుడు లైవ్లీహుడ్స్ అండ్ ఆపర్చునిటీస్ కావాలి. సో ఈ విధంగా ఐ థింక్ దట్ ఒకవైపు సంగారెడ్డి, ఇంకొక వైపు యాదాద్రి, కనీసం ఈ 2 జిల్లాలు ఐ ఫీల్ దట్ పీపుల్ షుడ్ కనెక్ట్ మోర్, రైట్. ఇంకా వాళ్ళకి మనసు ఉంటే దే క్యాన్ గో అప్ టు గద్వాల, వనపర్తి, నారాయణపేట ఆల్సో, నాగర్ కర్నూల్ ఆల్సో. కానీ దగ్గరున్నవి ఈ 2 జిల్లాల్లో వాళ్ళు పైలట్స్ చేసుకుంటే లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దే విల్ గెట్. ఎస్ సార్. అండ్ ఆల్సో ఎన్జిఓస్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? లైక్ అవి కూడా సేమ్ కార్పొరేట్స్ లాగానే ఎన్జిఓస్ కూడా ఎంతసేపు ఉన్న లిమిట్ అయి ఉంటున్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఎన్జిఓస్ ఆర్ విత్ ఇన్ ద సిటీ. ఎస్ సార్. సో ఎన్జిఓస్కి అంటే నేను అందరు ఎన్జిఓస్కి రాగానే నేను అసలు చలో చేద్దామని నేను అనలేదు. బికాజ్ నాకు కూడా దాంట్లో కన్విన్స్ అవ్వాల్సిన అవసరం ఉండేది. మీన్స్ వీళ్ళు నిజంగానే పని చేయడానికి వస్తున్నారా లేదా ఏదో ఫండింగ్ తీసుకొని దానికి వృధా చేసి పోవాలని చూస్తున్నారా. బికాజ్ అట్లాంటివి కూడా చూస్తే నాకు బాధ అనిపించింది. అంటే వీళ్ళు బస్ పెట్టేసి ఒక 50 మంది వచ్చేసి అక్కడ వెళ్ళి ఏం పంచుతారంటే కొన్ని రేషన్ కిట్లు. రేషన్ కిట్ ఆల్రెడీ అది అవసరం లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఆల్ ద బేసిక్ నీడ్స్ ఫర్ అ కామన్ పర్సన్. సో వీళ్ళు దెన్ ఆల్మోస్ట్ ఆ బస్ హైరింగ్కి వాళ్ళు సొంత ఖర్చుల కోసమే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. వచ్చేసి ఇంకొక ₹1,00,000 సామాన్ పంచుకొని పోతారు. ఈ ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో ఐ బిలీవ్ దాట్ దే ఆర్ బ్రింగింగ్ బ్యాడ్ నేమ్ టు సిఎస్ఆర్ యాక్టివిటీస్. దే నీడ్ టు ఇంట్రోస్పెక్ట్. వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు. అండ్ దే క్యాన్ గో ఇంటూ ఎన్ ఆల్టర్నేటివ్ మోడ్. వాళ్ళు జస్ట్ అక్కడ ఎక్విప్మెంట్ పంపించేస్తే వీళ్ళు ఇక్కడ మొత్తం యూటిలైజేషన్ సర్టిఫికేట్, ఫొటోస్ అవన్నీ ఇచ్చేస్తారు. సో ఎన్జిఓస్ ఒకసారి జమ అయ్యి హూ ఇస్ హూ, వాళ్ళ మధ్యలో అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్తారా, ఏం చెప్తారు, వాళ్ళు అట్లా చేసుకోవాలి. అండ్ దెన్ దే నీడ్ టు కమ్ అప్ విత్ దేర్ ఓన్ మొడాలిటీస్. దట్ మన ఫోకస్ ఏరియాస్ ఏమున్నాయి, మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ట్రేసబిలిటీ ఎట్లా చేయాలి. సో నా ఒకటే సందేశం ఎన్జిఓస్కి ఏముందంటే, దయచేసి కమ్యూనిటీ యాసెట్స్ తయారు చేయండి. ఇండివిజువల్ కోసం మీరు పోతే అది ఫలితం రాదు. బికాజ్ హ్యూమన్ టెండెన్సీ అసూయ ఉంటుంది. ఒకటికి మీరు చేసేస్తే ఇంకా 100 మంది అంటారు మాకెందుకు చేయట్లేదు. కమ్యూనిటీ యాసెట్ కట్టుకుంటే అందరికీ పనికి వచ్చేస్తుంది. తర్వాత ఆల్వేస్ దే షుడ్ ఫోకస్ ఆన్ మదర్ యూనిట్స్, మీన్స్ సంథింగ్ దట్ విల్ క్రియేట్ మోర్ వాల్యూ. సో అట్లాంటివి దాని మీద ఎన్జిఓస్ ఫోకస్ చేసుకుంటే ఇట్ విల్ బి మోర్ వాల్యుయబుల్. అండ్ మై మెసేజ్ టు కార్పొరేట్స్ ఆల్సో ఇస్ ద సేమ్ థింగ్. మీరు ఇంత కార్పొరేట్స్కి 2% ఆఫ్ ప్రాఫిట్, దే విల్ అలౌట్ మేబీ 2% ఆఫ్ దర్ టైమ్, బట్ ద వాల్యూ ఆఫ్ దట్ అమౌంట్ ఈస్ హ్యూజ్ అండ్ ద ఇంపాక్ట్ ఈస్ ఆల్సో హ్యూజ్. దే నీడ్ టు స్పెండ్ సమ్ మోర్ టైమ్ ఇన్ వెట్టింగ్ వాట్ కైండ్ ఆఫ్ ఎన్జిఓస్ ఆర్ కమింగ్ టు దెమ్ అండ్ వాళ్ళు ఏం అసలు అక్కడ డెలివర్ చేస్తున్నారు. ఈ ఓవర్ హెడ్ ఛార్జెస్ ఈ ఎన్జిఓస్ పెడుతున్నారు కదా, దానికి కూడా అనాలిసిస్ చేసుకొని కొంచెం మినిమైజ్ చేయాలని నా ఆలోచన. అండ్ నెక్స్ట్ కార్పొరేట్స్ అండ్ ఎన్జిఓస్ డిఫరెంట్గా వర్క్ చేస్తుంటాయి సార్. కరెక్ట్. సో ఇవన్నీ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ ఒక మంచి ప్లాట్ఫామ్కి తీసుకురావాలి అనుకుంటే రైట్ ఎట్లా వర్క్ చేయొచ్చు అనుకుంటున్నారు సార్ యాజ్ ఎ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో? బికాస్ కార్పొరేట్ ఈజ్ అన్ డిఫరెంట్ ఎంటిటీ అండ్ ఎన్జిఓ ఈజ్ డిఫరెంట్ ఎంటిటీ. ఇఫ్ దే బోత్ వాంట్ టు కమ్ టుగెదర్ అండ్ వర్క్ అండర్ ఎస్ గవర్నమెంట్ ఎంటిటీ, కరెక్ట్. సో వాట్ యూ విల్ సజెస్ట్ సార్ యాజ్ ఎ? సో ఐ థింక్ మన తెలంగాణ గవర్నమెంట్ది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఒక వింగ్ ఉంది, టిఎస్ఐజి ఐ థింక్. సో మీన్స్ దే హ్యావ్ అ సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ ఆర్ ఇంపాక్ట్. సో సిఎస్ఆర్ మీద వాళ్ళు పనిచేస్తారు. సో ఐ థింక్ దే ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ ఇన్ కోఆర్డినేషన్. సో బిఫోర్ గోయింగ్ డైరెక్ట్లీ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ సమ్ మెటీరియల్ ఇన్ ద పబ్లిక్, I would suggest that corporates can avail that service. I think recently one lady Jayashree garu join ayinaru akkada. So she is very active and they can first go to Telangana Social Impact Group. Yes. So it's not a corporate entity or anything. It is completely meant for social impact. So they can approach them and come up with their ideas. And then వీళ్ళకి డిమాండ్స్ తెలుసు, అంటే ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అది మన ఈ టిఎస్ఐజి సంస్థకి తెలుసు కాబట్టి దే విల్ బి ఏబుల్ టు కనెక్ట్ దెమ్ ప్రాపర్లీ. సార్, అండ్ ఆల్సో ఇన్ ద ఎర్లియర్ డిస్కషన్ దట్ వీ హ్యాడ్
అప్పుడు లైక్ మహిళల సమైక్య అని ఇందాక అన్నారు, ఎస్సీఆర్పి గ్రూప్, వీళ్ళతో కూడా ఏదైనా చేయిస్తే లైక్ కార్పొరేట్స్కి ఇంటర్లింక్ లాగా చేయిస్తే ఏమైనా చేంజెస్ ఉంటాయని అనిపిస్తున్నారు సార్? ఎందుకంటే ఎంతసేపు ఎస్సీఆర్పి ఇస్ లైక్ కంప్లీట్లీ గవర్నమెంట్ డిపెండెంట్ ప్రాజెక్ట్స్ పైన లేకపోతే గవర్నమెంట్ ఫండెడ్ దానిపైన నడుస్తుంటాయి. ఒకవేళ కార్పొరేట్స్ని ఎస్సీఆర్పి టీమ్స్కి మనం కలిపినట్టయితే ఏం చేంజెస్ కనిపిస్తాయి అనుకుంటున్నారు సార్, ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసినట్టు? షూర్. అంటే సో దాంట్లో ఆఫ్ కోర్స్ అట్ అ లార్జర్ లెవెల్ ఐ థింక్ ది గవర్నమెంట్ ఆల్సో is looking at CSR, how it can be used for development. Yes, I mean, I am not part of that conversation, so I won't comment on that very openly. Sir. But I can say for sure that జిల్లా సమాఖ్య ఉంటుంది. చాలా మంది కార్పొరేట్స్కి ఇది ఐడియా లేకపోవచ్చు దట్ మహిళలది ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఇక్కడ ఈ తెలంగాణలో ఒక మూమెంట్ ఉంది. సో ఇన్ తెలుగు స్టేట్స్ ఇట్ వాస్ దేర్ అండ్ ఇట్ హ్యాస్ బిల్ట్ ఓవర్ టైమ్, రైట్? సో విత్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. సో ప్రతి ఊర్లో మహిళలకి గ్రూప్స్ ఉంటాయి. ఒక గ్రూప్లో 10 మహిళలు ఉంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. వాళ్ళందరూ జమ అయ్యి విలేజ్ ఆర్గనైజేషన్ అంటారు, గ్రామ సమాఖ్య. తర్వాత మండల్ సమాఖ్య అవుతుంది, వాళ్ళ రిప్రజెంటేటివ్స్తో మండల్ సమాఖ్య అవుతుంది. మండలాల నుంచి రిప్రజెంటేటివ్స్ జిల్లా సమాఖ్యకి వస్తారు. సో జిల్లా సమాఖ్య ఈజ్ అ కంప్లీట్లీ కేపబుల్ ఆర్గనైజేషన్ మేడ్ ఆఫ్ మహిళలు కమింగ్ ఫ్రమ్ ద పువర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్. If they really want to make any big impact, easiest way is to go and connect with that Zilla Samakhya. They can say that మీరు లైవ్లీహుడ్లో మీ జిల్లాలో దేంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది. సపోజ్ నిర్మల్లో నిర్మల్ పెయింటింగ్, ఇంకా ఇంకో ప్రత్యేకత వ్యవసాయం ఉందనుకోండి, ఏదో నువ్వులు వ్యవసాయం లేదా పల్లి వ్యవసాయం, నిజామాబాద్ అయితే పసుపు. సో ఇఫ్ దే హ్యావ్ సంథింగ్ లైక్ దట్ పర్టిక్యులర్, దే క్యాన్ కనెక్ట్ అండ్ ఆస్క్ దెమ్, మీకు అసలు ఏం వాల్యూ ఎడిషన్లో మేము మద్దతు చేయవచ్చు. జిల్లా సమాఖ్య నుంచి రిక్వైర్మెంట్ తీసుకొని కార్పొరేట్స్ దానికి ఫండింగ్ చేసేస్తే ఇట్ విల్ క్రియేట్ హ్యూజ్ ఇంపాక్ట్. సో అది దాంట్లో వాళ్ళకి ఎటువంటివి గొడవలు రావు, దట్ ఇది ఎవరికి అప్పచెప్పాలి. బికాస్ జిల్లా సమాఖ్యకి ఆల్రెడీ రికగ్నిషన్ ఉంది, దే హ్యావ్ అ లెగసీ ఆఫ్ 20 years. వాళ్ళకి సొంత రివాల్వింగ్ ఫండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. సో ఇట్ విల్ క్రియేట్ మల్టిప్లయింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ రేజ్ ద లిమిట్ ఆఫ్ లెండింగ్, అంటే మన రుణాలు, వడ్డీ లేని రుణాలు అట్లాంటివిలో 10 lakhs వరకు కూడా సపోర్ట్ ఇస్తుంది గ్రూప్స్కి. సో కానీ ఏమవుతుందంటే ఈ మీన్స్ మదర్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో, సపోజ్ ఎగ్జాంపుల్ చాలా ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఏదైతే చెప్పాలంటే మన స్టేట్ పువ్వు అంటే తంగేడు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ నో, తంగేడు పువ్వు తమిళనాడులో ఎండపెట్టి బ్యూటీ ప్రొడక్ట్స్లో వాడతారు. ఐ డి నాట్ నో, దే కాల్ ఇట్ ఆవిరి పువ్వు ఆర్ సంథింగ్. ఆన్లైన్లో కూడా మీరు అమెజాన్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది అది. సో అంటే తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ ఆడిన తర్వాత ఈ తంగేడు పువ్వుకి నీళ్ళలో పెట్టడం, దాంట్లో దిస్ వాజ్ ద లాజిక్ దట్ అది వాటర్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. సో ఇది కార్పొరేట్స్కి అండ్ అక్కడ వేరే వాళ్ళకి అది మొత్తం తెలిసి వాళ్ళు దానికి కమర్షియలైజ్ చేసుకుంటున్నారు. బట్ మన దగ్గర మనము ఆ విధంగా చూడట్లేదు. సో వై నాట్ రేస్ తంగేడు నర్సరీస్ అండ్ కీప్ ఇన్ అవర్ విలేజ్. లేదా ఈ మన మందారం పువ్వు ఉంది, దాంతో కూడా చాలామంది ఇప్పుడు ఈ హిబిస్కస్ టీ అంటే మందారం అండి. ఇప్పుడు వీళ్ళు పేరు ఏదో పెట్టుకుంటారు, మనం ఏదో 5-star హోటల్లో వా చప్పట్లు కొడతాము. ఈ క్యామోమిల్ అంటే చామంతి అండ్ హిబిస్కస్ అంటే మందారం. అసలంతా మన గ్రీన్ టీ వాళ్ళు ఏదో పెట్టి అమ్ముతున్నారు. సో ఆల్ దీస్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఇఫ్ యూ ప్రొవైడ్ టు విమెన్ ఇన్ ద విలేజ్ త్రూ జిల్లా సమాఖ్య, ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్.